రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమవుతున్నారు. ఇటీవల జరిగిన ఎంపీపీ, జెడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలతో భేటీ కాబోతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీ నేతల బెదిరింపులను లెక్క చేయకుండా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు. కిడ్నాపులు చేసినా, అక్రమ కేసులు పెట్టినా వెరవలేదు స్థానిక నేతలు. వైఎస్ఆర్సీపీ గెలుపుకు సహకరించారు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు. వీరందరినీ స్వయంగా కలిసి అభినందించనున్నారు వైఎస్ జగన్. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రేపు కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఏదైతే జెడ్పీటీసీ అట్లాగే ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి పనిచేసినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరినీ కూడా ఆయన కలవబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రేపు 5 జిల్లాలకు సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాల్గొన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు కోఆప్షన్ సభ్యులు అట్లాగే ఎంపీపీలు, స్థానిక మండల పార్టీ నాయకులను కూడా వైఎస్ జగన్ కలవబోతున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇంకొక రోజు మళ్ళీ మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతో కలవబోతున్నారు. రేపు దాదాపు 160 మంది పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోటి జగన్ కలబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అత్యంత దారుణంగా కూటమి నాయకులు వ్యవహరించినటువంటి తీరుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏ మాత్రం బలం లేకపోయినా, సంఖ్యాబలం లేకపోయినా సరే బరిలో దిగి ఆ ఎంపీపీలను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను కిడ్నాపులు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని చోట్ల అయితే ఏకంగా దాడులు చేశారు, వారి తాలూకు ఆస్తులను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మరి కొన్ని చోట్ల ఎవరైతే బరిలో నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారి మీద అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లాంటి అనేక దాడులు, కిడ్నాపులు వీటన్నిటిని కూడా ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ నిలబడినటువంటి పరిస్థితి. సో ఇలాంటి వారందరూ కూడా జగన్ కలవబోతున్నారు. కలిసి వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రేపు జగన్ కలవబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత రేపు కేవలం ఒక 5 జిల్లాలకు సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాత్రమే రేపు కలవబోతున్నారు. ఆ తర్వాత రోజు మరికొంతమంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలను అయితే కలవబోతున్న పరిస్థితి. ఏదేమైనా ఇటీవల జరిగినటువంటి మొత్తం 53 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే వాటిలో ఏకంగా 39 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుపి మోగించినటువంటి పరిస్థితి. దానికి కారణం ఖచ్చితంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా స్ట్రాంగ్ గా, గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఈ విధంగా పార్టీకి విజయ పతాకం ఎగరవేయడానికి వీలైనటువంటి పరిస్థితి. కాబట్టి ఎలాంటి స్థానిక సంస్థల నాయకుల్ని, పార్టీ క్యాడర్ని అభినందించాలి, వారు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటో తెలుసుకోవాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే రేపు వీరందరితో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. రానున్న రోజుల్లో మిగతా సంబంధించినటువంటి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కూడా జగన్ సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి. ఇటీవల మనం చూసి ఆయన చాలా స్పష్టం చెప్పారు. పార్టీకి సంబంధించి ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వారందరికీ రానున్న రోజుల్లో మంచి జరగబోతున్నట్టు ఆయన చెప్పడంతో పాటు పార్టీలో కూడా ప్రమోషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు గట్టిగా పనిచేసి, అంటే టీడీపీ నాయకులు ఏదైతే అక్రమ కేసులు పెట్టి కిడ్నాపులు చేసి వేధించినా సరే నిలబడినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా పార్టీ పరంగా లీగల్ సెల్ వైపు నుంచి కూడా న్యాయ సహాయం అందించేటువంటి కార్యక్రమం చేస్తానని కూడా జగన్ గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో వీరందరూ సమస్యలను తెలుసుకొని వారికి లీగల్గా ఏదైనా అవసరం ఉంటే కనుక రేపు స్పాట్లోనే వారికి సంబంధించినటువంటి లీగల్ సమస్యల పరిష్కారాన్ని కూడా జగన్ కృషి చేయబోతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరితో కూడా జగన్ కలవటం, వారందరినీ ప్రత్యేకంగా అభినందించేటువంటి కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కాబోతుండలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక హర్షాద్రేకాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే రవీంద్ర, థ్యాంక్ యూ.